ఏపీవీఓఏ అనిమెటల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లాలోని డిఆర్డీఏపీడీ కార్యాలయం ముందు వీఓఏలు ఆందోళన చేపట్టారు. 3 ఏళ్ల కాల పరిమితి జీవోను రద్దు చేయాలని, అలాగే బకాయి ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వీఓఏలను కార్యాలయంలోకి రాకుండా గేట్లకు తాళాలు వేయడంపై సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షంలో కూడా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మహిళా ఉద్యోగుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్ర రాజ్ కుమార్ అన్నారు. సంఘం జిల్లా అధ్యక్షులు గంగాభవాని, కార్యదర్శి ఈశ్వరిబాయ్ మరియు సిఐటియు నాయకులు మాట్లాడుతూ అధికారులు వీఓఏలను శత్రువులుగా చూడడం మానుకుని తోటి ఉద్యోగులుగా గుర్తించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని విమర్శించారు. మెప్మాలో కాలపరిమితి రద్దు చేసినట్లే యానిమేటర్ల కాలపరిమితిని కూడా రద్దు చేసేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. మనం రికవరీ చేయగలం, మనం ఇప్పించగలం, మనం కూర్చోబెట్టగలం, ఏదైనా మనం చేయగలం కాబట్టి అన్ని పనులు ఒప్పులు వచ్చేస్తున్నారు డిఆర్డీ వాళ్ళు. అవునా కాదా? అక్కడ 15 మంది డిపిఎంలో పనిచేస్తారు, వాళ్ళు విలేజ్లో ఒక విఓఏ గారు పనిచేస్తారు. ఆ 15 సబ్జెక్టులు విలేజ్లో ఒక విఓఏ గారు పనిచేస్తారు. ఆ యొక్క సార్ చెప్పినట్టు, రాజ్కుమార్ గారు చెప్పినట్టు ఆ యొక్క విజ్ఞతని సిఐటి అనుబంధం మా సంఘం ఈరోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని పీడీ ఆఫీసుల ముందు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు డిఆర్డీఏ పీడీ ఆఫీస్ ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించాం. కాకపోతే ఏంటంటే మా సమస్యలు ఎప్పటికీ కూడా తీవ్ర సమస్యల్లో మిగిలిపోయినాయి. ఆర్పీలకి రద్దు చేసిన మాదిరిగానే 3 సంవత్సరాల సర్క్యులర్ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా లక్షల్లో మా వేతనాలు బకాయిలు ఉండిపోయినాయి. ఆ బకాయిలు వెంటనే చెల్లిస్తే విఓఏలు కొంచెం ఉపాధి హోరటగా ఉంటుంది, మా కుటుంబాలకు సహకారంగా ఉంటుంది. అదేవిధంగా మా సొంత ఫోనుల్లో మేము వర్కులు చేస్తున్నాము. మేము తక్కువ ఖరీదు ఫోనుల్లో మేము మాట్లాడుకుని కొనుక్కున్నటువంటి ఫోన్లు అవి, అందులో యాప్లు సహకరించట్లేదు. కాకపోతే 15 రకాల పనులు మాతో చెప్పి దానికి యాప్ల్లో చేయమని చెప్తున్నారు ఆన్లైన్లోని. ఆ యొక్క యాప్లు సహకరించక పని చేయలేనటువంటి విఓఏలందరినీ కూడా తొలగిస్తామని చెప్పి అధికారులు బెదిరిస్తున్నారు. కాబట్టి మాకు 5G సిమ్లు, 5G ఫోన్లు ఇప్పించమని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మాకు శ్రీనిధి ఇన్సెంటివ్లు సంవత్సరం అయ్యేటప్పటికి పడియి, ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా పడలేదు. కానీ శ్రీనిధి రికవరీకి మా జీతాలే రికవరీ పెట్టుకుంటున్నారు. శ్రీనిధి సంఘాలు కట్టకపోయినా మా జీతాల నుంచి రికవరీ పెట్టుకుంటున్నారు. మాకు రావాల్సిన ఇన్సెంటివ్ని రప్పించట్లేదు. దయచేసి అన్నింటి మీద కూడా పీడీ గారిని కలవడం కోసమని వచ్చాము. మా పీడీ గారు మా ఎడల కొంచెం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బోర్మని వర్షం వస్తున్నా కూడా మహిళలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే 2 గేట్లు ముయించేసి మహిళలందరినీ ఇప్పుడు వరకు వర్షంలో నుంచోబెట్టారు మా గౌరవ పీడీ గారు. కానీ ఆయన మేము శత్రువులం కాదు, మాకు కూడా ఆయన శత్రువు కాకుండా మాతో చర్చించుకొని కలిసి పనిచేసే నేపథ్యంలో పనిచేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.